నమస్కారం, క్యూ వార్తలకు స్వాగతం. నా పేరు కత్తికాంతారావు. ముందుగా హెడ్లైన్స్. ఏసీపీ దాడుల్లో పట్టుబడ్డ రైల్వే సహాయ మంత్రి, అతని ఇంట్లో 3 బస్తాల బొగ్గు, 2 రైలు పట్టాల ముక్కలు లభ్యం. పేకుడు రాజాతో మళ్ళీ మన ముందుకు వస్తున్న దర్శకుడు లవంగం లవ్ కుమార్. ఇక బ్రేక్ ముందు చెప్పినట్టుగాను ఆంధ్రదేశం అంతా ఉత్కంఠతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం పేకుడు రాజా రేపు మన ముందుకు రాబోతుంది. ఆ చిత్రానికి సంబంధించిన దర్శకుడు లవంగం లవ్ కుమార్ ఏదైతే ఉన్నారో మనతో పాటు ఉన్నారో ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీ చిత్రం ఏదైతే పేకుడు రాజా ఉందో ఆంధ్రదేశంలో ఒక ఉరవడి సృష్టిస్తుంది అన్న అంటే ఆ కోరిక సృష్టిస్తుంది. ఆల్రెడీ ఆడియో రిలీజ్ అప్పుడు ఒక ఉరవడి సృష్టించింది. ఆడియోలో ఆల్మోస్ట్ అదే రికార్డ్ అన్నట్టు. అంటే మ్యాక్సిమం ఇప్పటికి ఈ 80 years సినిమా ఇండస్ట్రీ ఈ సినిమాల్లో ఓకే ఇప్పటికి పేకుడు రాజా అనేది ఆడియో రిలీజ్ అప్పుడు ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోయింది. 80 సంవత్సరాల సినిమా చరిత్ర రికార్డ్ బ్రేక్ చేసింది. ఓకే సార్, ఓకే. అయితే ఇప్పుడు పేకుడు రాజా సినిమా తీస్తున్నప్పుడు మీ వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకోటి మా ప్రేక్షకులతో పంచుకోలేదు సార్ ఒకసారి మీరు సార్ ఒకసారి పంచుకుంటారా అంటున్నా. పంచుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీడియోస్ కానీ మా ట్రైలర్స్ కానీ ప్రోమోస్ కానీ అన్ని చూశారు. ఓకే. సో ఇంకొక 12 hours మా పేకుడు రాజా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు జనాలు కూడా వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ కొంతమంది ఇప్పటి నుంచే థియేటర్ దగ్గర పడిగాపులు వస్తున్నారు. ఓకే. అండ్ ఓవర్సీస్లో కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అక్కడ కూడా ఈవినింగ్ కల్లా మనకు టాక్ తెలిసిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్, రబ్బర్ స్టార్ లాంటి గొప్ప హీరోతో పెద్ద హీరోతో వర్క్ చేయాలని చాలామంది దర్శకులు ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటిది రబ్బర్ స్టార్ లాంటి హీరోతో మీరు మొదటి సినిమా దర్శకత్వం వహించడం అనేది అసలు ఆఫర్ ఎలా వచ్చింది? అఫీషియల్గా నాది ఇది మొదటి సినిమా. అన్అఫీషియల్గా వచ్చేసి నాకు ఒక 60-70 మూవీస్ ఉన్నాయి. 60-70 మూవీస్ అన్అఫీషియల్గా ఉన్నాయా సార్? నా రీసెంట్ మూవీ దూకుడు. సార్ పేరు కలుస్తుందేమో ఒకసారి చూసుకోండి. పేకుడు దూకుడు అని చెప్తున్నారు. యాక్చువల్ నా టైటిల్స్ ఆ వేలో ఉంటాయి. టైటిల్స్ నేను ఒక ఫన్నీగా క్రియేట్ చేస్తాను. అండ్ దూకుడు శ్రీనువెట్ల గారు చేశారు కదా. శ్రీనుకి యాక్చువల్గా తను డైరెక్ట్ చేస్తా అంటే అది ఇచ్చాను. ఓకే. అండ్ వెంకట్తో స్టోరీ డిస్కషన్ అప్పుడు నేను కోన వెంకట్ గారు ఏది దూకుడు రచయిత. కోన వెంకట్ మేము స్టోరీ డిస్కషన్స్కి సో దీనికి పర్ఫెక్ట్గా మహేష్ అయితే బాగుంటుందని చెప్పి మహేష్కి కాల్ చేశాను. మీరు మహేష్ బాబుకి కాల్ చేశారు. మహేష్ ఓకే నేను రెడీ అని చెప్పాడు. రెడీ అని చెప్పగానే శ్రీను వచ్చేసి ఆల్రెడీ కోనకి మా కాంబినేషన్ చాలా ఉన్నాయి, సో నేను డైరెక్ట్ చేస్తాను. ఓకే నో ప్రాబ్లం, బట్ చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయమని చెప్పాను. నేను చాలా హ్యాపీ అయింది బికాజ్ అదొక పెద్ద హిట్ అయిపోయింది మూవీ. అవును సార్, పెద్ద హిట్ అయింది, అంతా బాగానే చూశారు. తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రను తిరగరాసింది. కానీ విషయం ఏంటంటే సార్, దూకుడు శ్రీనువెట్ల దర్శకత్వంలో అందరికీ తెలుసు కదా సార్. అంటే ఇప్పుడు దానికి మీకు సంబంధం అంటే ఎట్లా ఉంది ఏంటది? అది నాకు అనవసరం. నాకు శ్రీను అడిగాడు, నేను ఇచ్చేసాను. ఓకే సార్, ఆ విషయం మనం తర్వాత మాట్లాడదాం, వదిలేద్దాం. ఇదొక హిట్టే కదా, బ్లాక్ బస్టర్స్. వద్దు సార్, దూకుడు కానీ మగధీర కానీ పోకిరి కానీ. మగధీర పోకిరి, చిరంతో మగధీర ఐడియా ఉందా మీకు? మన రాజమౌళి. రాజమౌళి గారికి నాకు, ఎందుకంటే నేను ఆయన దగ్గర చాలా రోజు నుంచి పేకుడు రాజానా నేను చెప్పేది రేపు రిలీజ్ అయితే పేకుడు రాజా. అదే సార్, రేపు ఆల్రెడీ. ఇప్పుడు మీ పేరేంటి సార్? లవంగంగా నా పేరు. లవంగం కదా, పేకుడు రాజా అంటే పేకుడు రాజా టైటిల్ మీరు కరెక్ట్ గా కాన్సెప్ట్ చేయండి. పేకుడు రాజా అనేది మన టైటిల్, మూవీ టైటిల్. అది రేపు రిలీజ్ కాబోయే మూవీ. రేపు రిలీజ్ కాబోయే. అండ్ నా నేమ్ ఏంటి? లవంగం. ఎస్, పర్ఫెక్ట్. లవ్ కుమార్ లవంగం. అదే సార్. సార్ ఇప్పుడు ఒక్క నిమిషం. హలో, సార్కి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నారు. కొంచెం బిజీ. ఆయన ఎడం చేయి ఊపుకుంటూ ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు. ఓకే. ఇంగ్లీష్ మీరు బాగా మాట్లాడతారు. అంటే ఈ రోజుల్లో తెలుగు సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే హీరోయిన్లు అందరూ బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. అంటే హీరోయిన్స్ కోసం అని ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ సినిమాలు చూసి కాపీ కొట్టడానికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మనకి రావాలి. అది కరెక్ట్. ఈరోజు తెలుగు సినిమాలు నిలదొక్కోవాలంటే తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ వచ్చి ఉండాలి. అది
ఫస్ట్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్, చూస్ ద రైట్ ఆప్షన్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, నోకియా కనెక్టింగ్ ద పీపుల్ అండ్ అగైన్ ఇట్స్ మై ఫింగర్ షో ఇట్ సోఫ్ అండ్ రిన్స్ ఆఫ్. అబ్బో మీకు బాగానే వచ్చు సార్ ఇంగ్లీషు. అంటే ఈ మాత్రం ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళతో కష్టం. ఎందుకంటే ఇప్పుడు సార్ మనకి ఇంగ్లీష్ మూవీస్ ఇంపార్టెంట్. అవునులే సార్, అందులోంచి ఒక ఫైట్, ఇందులోంచి ఒక సీను, అందులోంచి ఒక డ్రామా మొత్తం తీసుకొని కలిపితే మన తెలుగు సినిమా. ఇంగ్లీష్ హీరోయిన్స్ కైనా మనం ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇలాంటి ఎట్లా అంటే మనకి తెలుగులో అయ్యేసరికి మనం అనుకున్న సీన్ ఆమె తను చేస్తుంది చూడండి. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు రబ్బర్ స్టార్ గారితో మీ అనుభవం ఎట్లా ఉంది, అసలు ఆయనతో పనిచేసే అవకాశం మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా రబ్బర్కి నాకు తను ఒక 7-8 years నుంచి మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరం ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చాము. ఓకే. సో కలిసి ఒకే ఇంట్లో ఉండంగానే తినగానే ఎవ్రీథింగ్ మా బ్యాచులర్స్ లైఫ్ అంతా ఒకే. మనం ఇక్కడ గమనించవచ్చు, లవంగ్ గారు రబ్బర్ స్టార్ గారు ఒకేసారి ఫీల్డ్లోకి వచ్చారు, అంటే వాళ్ళిద్దరు స్నేహితులు. చెప్పండి సార్. అదనమాట. సో తనకి హీరో అవుదాం చాలా రోజులు వచ్చింది అండ్ నేను చాలా లాస్ట్ నా మగధీర వేసేటప్పుడు తను చేస్తా అన్నాడు. సో నేను అరవింద్ గారికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను, చరణ్తోనైతే చేద్దామండి. ఓకే ఓకే సార్. ఆ తర్వాత నేను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. రాజమౌళి గారు, అరవింద్ గారు, కానీ ఈవెన్ మీరు అంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే ఈ పేకుడు రాజా సినిమా గురించి చూసుకుంటే ఆయన చెప్పిన డైలాగులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి యూత్లో. అరే వాడు అదేంటి విలన్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసిండే దగ్గరికి మన రియల్ స్టార్ గారు అంటారు ఏమనంటే, మన అదే రబ్బర్ స్టార్ గారు ఏమనంటే, అరే నీకు నాకు అమ్మకి అవకాయకు ఉన్న తేడా ఉంది అనేది డైలాగ్ చాలా పాపులర్ అయింది. అది నేను ఒక 8 years 9 years బ్యాక్ అనుకున్న డైలాగ్ అది. ఓకే ఓకే. అమ్మకి అవకాయకు అనేది అండ్ చాలా డైలాగ్స్ ఉన్నాయి. మీరు ట్రైలర్స్లో కానీ ప్రోమోస్లో చూస్తారు. రేపు మీకు మార్నింగ్ కల్లా మీకు అవుట్ వచ్చేస్తారు, చూసేస్తారు. రెస్పాన్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది. అఫ్కోర్స్ ఆయన డైలాగ్ కూడా డెలివరీ చెప్పడంలో సాగ తీసుకు. సార్ హలో, ఎవరు సార్? చందు. యా డెఫినెట్గా నేను లైవ్లో ఉన్నా. డెఫినెట్గా నెక్స్ట్ మూవీలో లోకేష్ కన్ఫర్మ్, నో డౌట్. యా విల్ డిస్కస్. నేను లోకేష్ ఆల్రెడీ నేను ఈవినింగ్ కథ చెప్తాను. నో ప్రాబ్లం, యూ డోంట్ వరీ, వి విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ఎవరు సార్? చందు. ఓకే. చందు ఎవరు? చంద్రబాబయ్య. ఏ చంద్రబాబు సార్? మన ప్రతిపక్ష నాయకుడు, 9 ఏళ్ళు మనల్ని పరిపాలించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు ఇప్పుడు ఫోన్ చేసింది ఏం సార్? ఆయనకి అంత సినిమా చేసి పెట్టాలా? అబ్బాయి లోకేష్ అంటున్నాయా వీళ్ళకి ఇండస్ట్రీలో ప్రాబ్లం, బయట పొలిటికల్. లోకేష్ గారికి సినిమాకి ఏం సంబంధం సార్? లోకేష్ని హీరో ఇంట్రొడ్యూస్ చేద్దామంటూ అది నా డైరెక్షన్లో అడుగుతున్నారు. ఓహో, లోకేష్ గారు కూడా సినిమాలోకి వస్తున్నారు. మనకి లవంగ్ గారు త్రూ తెలిసిన ఒక ముఖ్యమైన విషయం అది. వెంటనే మనకి కింద బ్రేకింగ్ న్యూస్ వేసి స్క్రోలింగ్ చేయండి, ఎంత అవకాశం ఉందంత చెప్పండి. మీ మీడియా వాళ్ళతో ఇదే హడావిడే. లోకేష్ గారు సినిమా ఫీల్డ్లోకి వస్తున్నారన్న మొట్టమొదటి విషయం మా ఛానల్లో కనిపెట్టారు అన్న విషయం అందరికీ తెలియాలి. ఇలాంటి చేయకండి సార్. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయినా ఇంకెవరైనా పొలిటికల్గా వాళ్ళు అబ్బాయిలు వచ్చే అవకాశం ఉందా సార్? అంటే మ్యాక్సిమం నా కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ పైన. ఎందుకంటే నేను కాన్సన్ట్రేట్ చేశాను, ఎందుకంటే ఇండస్ట్రీలో మ్యాక్సిమం అందరూ స్టార్స్ చేశాను నేను. అబ్బో. ఎందుకంటే ఇప్పుడు చరణ్ కానీ చిరంజీవి గారు చాలా హ్యాపీ ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు హ్యాపీ ఎందుకంటే మగధీర చాలా పెద్ద హిట్ ఇచ్చానని ఆయనకు ఉంది. అండ్ ప్రభాస్ కానీ, తర్వాత మహేష్ కానీ. సార్ మీరు హిట్లే ఇచ్చారా సార్? ఫట్లు అసలు ఇవ్వలేదా? ఫట్లు అంటే అది నేను మ్యాక్సిమం తెలియదు. ఫట్ అనే అదేలేండి, హిట్ వచ్చిన సినిమాలన్నీ మీ ఖాతాలో వేసుకొని మీరు నడిపించుకుంటున్నారు బండి, అందులో మీ తప్పే ఉంది. మీడియా వాళ్ళతో ఇదే ప్రాబ్లమే. చెప్పాను కదా అఫీషియల్గా నేను 70-80 సార్ ఇందా నుంచి అంటున్నా కానీ సార్, ఇక్కడ ఉన్న పేకుడు రాజా టైటిల్ నాకు ఇక్కడ కనపడుతుంది సార్ సినిమా మొత్తం. చెప్పండి సార్. ఇక్కడ ఏం లేదులేండి సార్, మీరు చెప్పండి. మీరు అసలు అడిగేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. లేదు సార్, మీరు రేపు మన మూవీ రిలీజ్ కాబోతుంది. అవును, రేపు రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా అంటే ఒక మంచి సినిమాగా మిగులుతుంది. అసలు అదేంటి దాని అంటే ఆ సినిమా కథ ఏంటి? మూల కథ దేని గురించి? ముఖ్యంగా యూత్కి వాళ్ళ చెప్పండి సార్. అది అది అంటే ఇప్పుడు కథని ప్రౌడ్ చేసి ఇంకొక 10 hours అయితే మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నా సార్ ఇప్పుడు సమరసింహారెడ్డి ఉంది, ఇది ఒక ఫ్యాక్షన్ డ్రాప్లో ఉండే సినిమా అని చెప్తాం.
అట్లా పరుగు ఉంది, అదొక లవ్ అని నేను కథని అట్లా సార్. ఇది దీనికి సంబంధించిందని స్పెసిఫిక్గా నేను ఈ థీమ్ అని నేను చెప్పలేను. రేపు మీరు అసలు కథ చూస్తే ఇది ఏంటి అనేది జనాలు డిఫరెంట్ వేరియేషన్స్లో అర్థం చేసుకోవాలి. పర్టికులర్గా అబ్బాయి ఇది దీన్ని బట్టి తీసాడు, దీనికి సంబంధించింది. అట్లా యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని ఎవ్రీథింగ్, చిన్నపిల్లలు కానీ, మదర్ సెంటిమెంట్, ఫాదర్ ఎవ్రీథింగ్, ఫ్యామిలీస్, తర్వాత పొలిటికల్ లీడర్స్ కానీ, సొసైటీ కానీ, ఎవ్రీథింగ్ ఇన్వాల్వ్ అవుతాయి ప్రతిదీ ఈ సినిమాలో. అంటే కంప్లీట్గా ఒక 6 to 60 years, 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ సంయుక్తంగా కలిసి చూడాల్సిన సినిమా అంటారు. ఇది మరి ఫేకుడు రాజా సినిమా తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఒప్పుకున్నారా సార్? మూవీస్ అంటే ఆల్రెడీ చాలా స్టిక్స్ అవుతున్నాయి. ఎందుకంటే నేను బ్యాంకాక్లో అంటే ఇప్పుడు ఎక్కువ మ్యాక్సిమం ఇప్పుడు ఇంకొక 2 months వరకు నేను ఎలాంటి సినిమాలు కమిట్ చేసుకోవట్లేదు. ఎవరు రావట్లేదు, అదే ఎట్లాంటి సినిమా కమిట్ చేసుకోవట్లేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. అంటే ఇప్పుడు నా ఆస్కార్కి నామినేట్ అది ఇదని ఇప్పుడు నాకు పొలిటికల్ కానీ బయట నుంచి వచ్చిన అవి ఉన్నాయి. సో నేను ఒక 2-3 months మూవీస్ ఎలాంటి కామెంట్ చేయట్లేదు. ఓహో సరే సార్. సార్ ఇప్పుడు అంటే ఉన్న ఒక కథకి చంద్రబాబు వాళ్ళ లోకేష్ గారు వస్తూ అంటున్నారు. ఓకే, ఇంకా మీకు చెప్పొద్దు చాలా పొలిటికల్ లీడర్స్ కానీ ఇప్పుడు నాకు సింగ్ మన్మోహన్ సింగ్ వాళ్ళ మనవాడు, ఆయన పేరేంటే మన రుదర్ఫోర్డ్ సింగ్ ఏదో నాకు తెలియదు వాళ్ళ. ఇప్పుడు సో ఇంతమంది కాంపిటీషన్ ఎక్కిపోతాను. ఉన్న కథ ఒకటి. ఏంటి మీరు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరు మీకోసమే తిరుగుతున్నారు సార్? ఉన్న కథ ఒకటబ్బా, ఇదే పెద్ద ఫేక్ కదా సార్. సార్ చెప్పండి సార్. ఉన్న కథ ఒకటి, ఉన్న ఒక కథ. ఈ కథకి ఇప్పుడు టాలీవుడ్లో వీళ్ళకి ఇవ్వాలా, బాలీవుడ్లో వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. సో అందుకని నేను ఒక 2-3 months రెస్ట్ తీసుకుని. ఓకే సార్, మీ ఫేకుడు రాజా సినిమా ఏదైతే ఉందో అది పెద్ద హిట్ అయ్యి మీ ఫేకుడు అదే మీకు మంచి హిట్ రావాలని, మీరు అంచెలంచెలుగా ఎదగాలని. ఓకే సార్. హలో, సార్కి ఫోన్ వచ్చింది. ఫోన్ అయిపోయిన తర్వాత భయ్యా యా షూర్ చూద్దాం 8:30-9 కల్లా నేను ఉంటాను. ఓకేనా? నేను ఈ స్టూడియోలో వీళ్ళది ఛానల్లో ఉన్నాను, నేను వస్తాను. ఎవరు సార్? వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందా, ఆస్కార్ ఫిలిం సంథింగ్ ఏదో. ఆస్కార్ ఫిలిం మన దగ్గర ఎందుకుంటా సార్? నామినేషన్ సీక్వెన్స్ చేస్తున్నారంటే వాళ్ళు చిన్న మీట్ ఉంది, పిలిచారు. సరే సార్. ఇది ఈయన లవంగం లవ్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. వచ్చేసారి మళ్ళీ ఇంకో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు ఏమని చెప్తారా సార్? ఏం లేదు వ్యూవర్స్, చాలా హ్యాపీ నాకు. ఎందుకంటే ఇప్పుడు మీతో రేపు ఆల్రెడీ మీకు నా మూవీ పర్ఫార్మెన్స్ కూడా తెలుసు, ఈవెన్ నా పర్ఫార్మెన్స్ కూడా మీకు తెలిసి ఉంటుంది. డెఫినెట్గా రేపు ఒకసారి మార్నింగ్ ఒకసారి అంటే వరుసగా మీరు డైలీ సినిమా చూసి నాకు ప్రాబ్లం లేదు. బట్ రేపు ఈ టైం కల్లా మీకు మూవీ మంచి ఫుల్ మిల్స్ అంటే మూవీ ఇస్తున్నాను. డెఫినెట్గా మూవీ చూడండి అండ్ థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. నమస్కారం పెట్టండి ఆఖరిగా.